హలో అండి, వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. రేపు ఏకాదశి కదండి. ఈసారి ఏకాదశి స్పెషల్ పన్నీర్ పరాటా అండి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు హెల్తీగా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకున్నట్టు ఉంటుందండి. అండ్ ఇది 1.5 to 2 పరాటాస్ తింటేనే హెవీగా అనిపిస్తుంది. ముందుగా ఈ పన్నీర్ పరాటా చేయడానికి నేను ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నానండి. ఈ హాట్ వాటర్లో పన్నీర్ని వేసి ఒక 5 minutes దాకా ఉంచాను. ఆ తర్వాత దీన్ని తురుముకున్నానండి. నేను ఇక్కడ 200 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే మిరపకాయలు తీసుకున్నానండి. ఈ మిరపకాయల్లో కొద్దిగా ఉప్పు వేసి వీటిని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేయడం వల్ల పరాటాలో మనకి ఎక్కడైనా మధ్యలో మిరపకాయ తగిలినా కూడా అది పెద్దగా స్పైసీగా అనిపించదు అండ్ టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న పన్నీర్లో మిరపకాయల్ని యాడ్ చేస్తున్నాను. మిరపకాయలు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా కొరియాండర్ పౌడర్ అండి, ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పొడి ఒక 1 స్పూన్ దాకా యాడ్ చేశానండి. కారం పొడి నేను యాక్చువల్గా కొద్దిగా యాడ్ చేశానండి. మిరపకాయలు ఎక్కువ యాడ్ చేశాను కదా, మరి ఎక్కువ స్పైసీగా వద్దు అని చెప్పి కొద్దిగానే యాడ్ చేశాను. టేస్ట్కి తగ్గట్టు ఒకవేళ స్పైసీగా కావాలంటే కొంచెం కారం పొడి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది యాడ్ చేసినప్పుడు చూడడానికి కలర్ రెడ్గా ఉన్నింది, కానీ టేస్ట్ అసలు కారంగా లేదండి, ప్లెయిన్గానే ఉన్నింది. ఆ తర్వాత ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా హెల్త్కి మంచిదే కదండి, కాబట్టి కొత్తిమీర కూడా నేను ఎక్కువగానే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఈ చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ దాకా మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఈ చపాతీ పిండి కలిపింది ఇవంతా కూడా పెద్దగా వీడియో అయితే చేయలేదండి. ఇది నార్మల్ ప్రాసెసే కాబట్టి వీడియో మరీ లెంత్ అవ్వకుండా షార్ట్గా పెట్టడానికి నేను అవన్నీ అయితే రికార్డ్ చేయలేదండి. ఇప్పుడు చపాతీ పిండిలో ఈ పన్నీర్ స్టఫ్ను అయితే పెట్టుకుంటున్నాను. స్టఫ్ చేసుకొని నార్మల్గా ఒత్తుకోవడమేనండి. ఈ పన్నీర్ పరాటా చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే ఇందులోనే అన్నీ మిక్స్ చేయడం వల్ల దీనికి స్పెషల్గా మళ్ళీ సైడ్ డిష్ అనేది చేయాల్సిన అవసరం లేదండి. ప్లెయిన్ పెరుగుతో కూడా తీసేసుకోవచ్చు. నేను ఈ పన్నీర్ పరాటాకి పెరుగునే సజెస్ట్ చేస్తానండి. చపాతీ ఆల్రెడీ హీట్ కాబట్టి, అందులోనూ ఈ క్లైమేట్కి ఈ ఎండాకాలానికి 1 కప్పు పెరుగు తీసుకున్నట్టు ఉంటుంది. బాడీకి కూడా కూలింగ్ అవుతుంది, అందుకోసం పెరుగు ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు తవా అయితే వేడైపోయిందండి. నేను పరాటాస్ అయితే కాల్చుకుంటాను. ఈ పరాటాని నేను నెయ్యి వేసి కాల్చానండి, కొంచెం టేస్టీగా ఉంటుందని. ఈ పరాటాస్ కొంచెం హెవీగా కూడా ఉంటుందండి, కాబట్టి లాంగ్ టైం వరకు ఆకలి అనేది అవ్వదు. నేను తీసుకున్న 200 grams పన్నీర్కి 7 పరాటాస్ దాకా వచ్చాయండి. ఇప్పుడు మీరు సైజు చూస్తున్నారు కదండి, ఒక మీడియం సైజ్ చపాతీస్ ఒక 7 దాకా చేసుకోవచ్చు. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏకాదశి స్పెషల్ రెసిపీస్ ఆల్రెడీ నా ఛానల్లో చాలా వరకు అప్లోడ్ చేశానండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ రెసిపీస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ పరాటాస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూసారా, పన్నీర్ స్టఫ్ లోపలంతా ఎంత బాగా స్ప్రెడ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో పన్నీర్ ఫ్లేవర్తో కొంచెం స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.